హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఒక కొత్త అప్డేట్తో వచ్చేసా. సో అప్డేట్ చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి, నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ లైక్ చేసి చూడండి సో దట్ రీచ్ వెళ్తూ ఉంటుంది. మీ ఒపీనియన్స్ని అయితే కామెంట్ డౌన్ చేయండి ఎప్పటికప్పుడు. అండ్ వెళ్ళిపోదాం అప్డేట్లోకి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఈరోజు బీబీ హౌస్లోకి ఆడియన్స్ని లోనికి పంపడం జరుగుతుంది అని తెలుసు. అయితే ఆల్రెడీ ఆడియన్స్ ఎంటర్ అయ్యారు. అది ఎలా వెళ్ళిందంటే ప్రాసెస్ 20 మెంబర్స్ని కొన్ని బ్యాచెస్ కింద డివైడ్ చేసి పంపించారు. ఈ పంపించిన ప్రాసెస్లో వీళ్ళు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్వశ్చన్స్ అడిగాక వాళ్ళ ఆన్సర్స్ ఇస్తారు కదా, దాన్ని బట్టి వీళ్ళు ఎవరు బాగా ఆన్సర్ ఇచ్చారు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అక్కడికి వచ్చిన ఆడియన్స్ డిసైడ్ చేసి వాళ్ళకి ఓట్ అపీల్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుందన్నమాట. అలాగా ఇమాన్యువల్ ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు చాలా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. అందుకు ఇమాన్యువల్ గారికి ఇట్లా ఓట్ అపీల్ ఛాన్స్ వచ్చిందనమాట. అండ్ లైవ్ ఓటింగ్ కూడా జరిగిందంట. ఆ లైవ్ ఓటింగ్ జరిగాక ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళకి ఆ పర్టికులర్ కంటెస్టెంట్ ఓట్ అపీల్ చేసుకోవాలి. ఇట్లాగా బ్యాచెస్ వైజ్గా 20 మెంబర్స్ని బీబీ హౌస్లోకి పంపించడం జరిగింది. బాగా డిఫరెంట్గా వెళ్ళింది ఈసారి ఓట్ అపీల్. ఏదో టాస్క్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి కాకుండా చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకు కూడా అర్థమవుతుంది, ఆడియన్స్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వీళ్ళు ఆడిన ఆట కానీ, వీళ్ళు మాట్లాడిన మాట కానీ, వీళ్ళు చేసిన పనులు కానీ బయటికి ఎట్లా వెళ్ళింది అనేది వీళ్ళకి హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. బట్ ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది అయితే ఇంకా నాకు తెలియలేదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎవరికి ఏం క్వశ్చన్ అడిగారు అనేది తెలియగానే ఖచ్చితంగా నేను నా ఛానల్లో పెడతాను. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇక్కడ నుంచి నేను అప్డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను ప్రతి 2 అవర్స్కి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరేమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. మీరు ఒక ఆడియన్స్ కింద వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నేను మీకు అడిగాను కదా. ఇఫ్ మీరు ఆడియన్స్ కింద వెళ్తే అక్కడ ఓట్ అపీల్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారో కూడా కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.